వెల్కమ్ టు అవర్ నాలెడ్జ్ స్పార్క్ ఛానల్. రామాయణంలో బాలకాండలో నుండి 20 ప్రశ్నలకు మీరు ఎన్ని స్కోర్ చేయగలిగారో కామెంట్ చేయండి. ప్రశ్న 1. శ్రీరాముని తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ జనక మహారాజు, ఆప్షన్ బి దశరథ మహారాజు, ఆప్షన్ సి కైకేయరాజు, ఆప్షన్ డి వశిష్ఠుడు. జవాబు దశరథ మహారాజు. ప్రశ్న 2. శ్రీరాముని తల్లి ఎవరు? ఆప్షన్ ఏ కైకేయి, ఆప్షన్ బి సుమిత్ర, ఆప్షన్ సి కౌసల్య, ఆప్షన్ డి మాంధవి. జవాబు కౌసల్య. ప్రశ్న 3. విశ్వామిత్ర మహర్షి ఎందుకు రామలక్ష్మణులను తీసుకెళ్లాడు? ఆప్షన్ ఏ విద్యాభ్యాసానికి, ఆప్షన్ బి యజ్ఞరక్షణ కోసం, ఆప్షన్ సి వేట కోసం, ఆప్షన్ డి తీర్థయాత్రకు. జవాబు యజ్ఞరక్షణ కోసం. ప్రశ్న 4. తాటక ఎవరు? ఆప్షన్ ఏ దేవత, ఆప్షన్ బి అప్సరస, ఆప్షన్ సి రాక్షసి, ఆప్షన్ డి గంధర్వి. జవాబు రాక్షసి. ప్రశ్న 5. శ్రీరాముడు తాటకను ఎక్కడ సంహరించాడు? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి మిథిల, ఆప్షన్ సి అరణ్యం, ఆప్షన్ డి లంక. జవాబు అరణ్యం. ప్రశ్న 6. మారీచుడు మరియు సుబాహు ఎవరి కుమారులు? ఆప్షన్ ఏ రావణుడు, ఆప్షన్ బి విభీషణుడు, ఆప్షన్ సి తాటక, ఆప్షన్ డి శూర్పణఖ. జవాబు తాటక. ప్రశ్న 7. మారీచుడిని శ్రీరాముడు ఏ అస్త్రంతో సంహరించాడు? ఆప్షన్ ఏ అగ్నిస్త్రం, ఆప్షన్ బి వాయవ్యస్త్రం, ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం, ఆప్షన్ డి పాశుపతాస్త్రం. జవాబు బ్రహ్మాస్త్రం. ప్రశ్న 8. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఏ విద్యలు బోధించాడు? ఆప్షన్ ఏ యోగ విద్య, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి బాలా అతిబల విద్యలు, ఆప్షన్ డి ధనుర్విద్య మాత్రమే. జవాబు బాలా అతిబల విద్యలు. ప్రశ్న 9. సీతాస్వయంవరం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి మిథిల, ఆప్షన్ సి లంక, ఆప్షన్ డి కిష్కింధ. జవాబు మిథిల. ప్రశ్న 10. సీతా స్వయంవరంలో పెట్టిన శివధనుస్సు ఎవరిది? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి శివుడు. జవాబు శివుడు. ప్రశ్న 11. శివధనుస్సును విరిచినవాడు ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, ఆప్షన్ బి భరతుడు, ఆప్షన్ సి శ్రీరాముడు, ఆప్షన్ డి పరశురాముడు. జవాబు శ్రీరాముడు. ప్రశ్న 12. శివధనుస్సు విరిగినప్పుడు ఏమైంది? ఆప్షన్ ఏ భూమి కంపించింది, ఆప్షన్ బి భయంకర శబ్దం వచ్చింది, ఆప్షన్ సి దేవతలు పుష్పవర్షం చేశారు, ఆప్షన్ డి పైవన్నీ. జవాబు పైవన్నీ. ప్రశ్న 13. సీతాదేవి తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ దశరథుడు, ఆప్షన్ బి విశ్వామిత్రుడు, ఆప్షన్ సి జనక మహారాజు, ఆప్షన్ డి వశిష్ఠుడు. జవాబు జనక మహారాజు. ప్రశ్న 14. జనక మహారాజు ఏ రాజ్యానికి రాజు? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి కాశీ, ఆప్షన్ సి మిథిల, ఆప్షన్ డి లంక. జవాబు మిథిల. ప్రశ్న 15. పరశురాముడు ఎవరి అవతారం? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి బ్రహ్మ,
ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి ఇంద్రుడు. జవాబు విష్ణువు. ఇక్కడి వరకు చూశారంటే వీడియో కాస్తైనా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ప్రశ్న 16. పరశురాముడు రాముడిని ఎందుకు పరీక్షించాడు? ఆప్షన్ ఏ యుద్ధం చేయడానికి, ఆప్షన్ బి శివధనుస్సు విరిచినందుకు, ఆప్షన్ సి విష్ణు అవతారమా కాదా తెలుసుకోవడానికి, ఆప్షన్ డి శిక్షించడానికి. జవాబు విష్ణు అవతారమా కాదా తెలుసుకోవడానికి. ప్రశ్న 17. పరశురాముడి ధనుస్సును శ్రీరాముడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ విరిచాడు, ఆప్షన్ బి విసిరేశాడు, ఆప్షన్ సి ఎత్తలేకపోయాడు, ఆప్షన్ డి ఎత్తి బాణం ఎక్కించాడు. జవాబు ఎత్తి బాణం ఎక్కించాడు. ప్రశ్న 18. బాలకాండలో ప్రధానంగా ఏ విషయాలు ఉంటాయి? ఆప్షన్ ఏ వనవాసం, ఆప్షన్ బి యుద్ధం, ఆప్షన్ సి జననం, బాల్యం, వివాహం, ఆప్షన్ డి లంకాదహనం. జవాబు జననం, బాల్యం, వివాహం. ప్రశ్న 19. బాలకాండ చివర్లో జరిగే ముఖ్య ఘట్టం ఏది? ఏ వనవాస ప్రారంభం, బి సీతా అపహరణం, సి శ్రీరామ సీతా కళ్యాణం, డి రావణ సంహారం. జవాబును కమెంట్ రూపంలో చెప్పండి. ప్రశ్న 20. వాల్మీకి రామాయణంలో బాలకాండలో సర్గల సంఖ్య ఎంత? ఏ 60, బి 70, సి 77, డి 100. జవాబు 77. అప్కమింగ్ వీడియోస్లో అయోధ్యకాండ, అరణ్యకాండకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.